మనిషే ప్రార్థన చేస్తున్నాడు, బలిపీఠాన్ని దానికి ముందు ఆయన ప్రార్థన చేసినాడు, కానీ ప్రార్థనలో ఫలితము లేదు. మనం అనుకుంటాం ఏంటంటే, నేను చక్కగా ఉన్నాను కదా, నేనేం చేస్తున్నాను, నాలో ఏ తప్పు ఉన్నది మనం అనుకుంటున్నాం. కానీ మనము చేయవలసినవి ఆ కొన్నిటిని మనము ఏం చేయాలి, తీసివేయాలి. మన జీవితంలో ఎప్పుడైతే మారు మనసు కలిగి, ఇదిగో యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆయన నీళ్ళలో బాప్తిసం తీసుకున్నాడో, నీ జీవితంలో కూడా నీవు మారు మనసు కలిగి, నువ్వు ఏ దినమనైతే మారు మనసు కలిగి బాప్తిసం తీసుకున్నావో ఆ రోజు నుంచి నువ్వేం కలిగి ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు నీ ఆలోచన, నీ తలంపులు ఇవన్నీ ఏ విధంగా కలిగి ఉండాలంటే దేవునిలోనే ఉండాలి. ఇది నాన్న